రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం లేకపోయినా రాజకీయ పార్టీలకు ఇబ్బడి ముబ్బడిగా విరాళాలు వస్తాయా? కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీకి కోట్లలో విరాళాలు ఎలా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఆ పార్టీ మీద అభిమానమా, లేదంటే ఆ పార్టీ అంటే భయమా? ఏమనుకోవాలి? ఇది ప్రస్తుతం ప్రైమ్9 మీ ముందుకు తెస్తున్నటువంటి అంశం. ఇదేమి ఆషామాషి వ్యవహారం కాదు, ఆధారాలు లేకుండా చెప్తున్న అంశం అసలే కాదు. పక్కా ఆధారాలతో మీ ముందుకు వస్తున్నా, అధికారిక డాక్యుమెంట్ను మీ ముందు ఉంచుతున్నా. ఒక్కో కంపెనీ, ఒక్కో వ్యక్తి ఏ మేరకు విరాళాలు ఇచ్చారో వివరాలతో సహా పెడుతున్నా. ఇక అసలు విషయానికి వద్దాం. రైట్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక డాక్యుమెంట్ని అయితే చూపిస్తున్నాను. మొత్తానికి పక్క ఆధారాలతో సహా వైసీపీకి ఏ విధంగా విరాళాలు వచ్చాయి, మరో పక్క అధికారం కోల్పోయినా కూడా విరాళాల విషయంలో మాత్రం ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి దాదాపు 140 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినట్లు తెలుస్తుంది. దీనిపైనే మొత్తానికి ప్రైమ్9 సేకరించినటువంటి ఆ వివరాలన్నీ కూడా మీ ముందుంచుతున్నాం. ఒకసారి స్క్రీన్ మీద మనం చూద్దాం. మొత్తానికి వైసీపీకి అంటే అధికారం కోల్పోయాక దాదాపు సంవత్సరాల కాలంలో అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైసీపీకి ఇన్ని విరాళాలు వచ్చాయనే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అంటే ఓ పక్క అధికారంలో ఉంది అంటే ఏవైనా సరే కాంట్రాక్టుల పేరు మీద అవ్వచ్చు, లేకపోతే ఏవైనా సరే టెండర్ల విషయంలో అవ్వచ్చు, దానికి ఇబ్బడి ముబ్బడిగా వచ్చే ఉంటుంది. లేకపోతే సహజ వనరులు అవ్వచ్చు, లేకపోతే మద్యం టెండర్లు అవ్వచ్చు, ఈ విధంగా ఇబ్బడిమిబ్బడిగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి డబ్బులు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయింది. సంవత్సరంన్నర కాలం నుంచి కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నటువంటి పార్టీకి దాదాపు 140 కోట్ల రూపాయలు ఆదాయం ఏ విధంగా వచ్చింది మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డాక్యుమెంట్ను ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం బాగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వైసీపీకి 140 కోట్ల 3 లక్షల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఒక్కో ప్రూడెంట్ ఎలక్ట్రల్ ట్రస్ట్ ద్వారా 98 కోట్ల రూపాయల విరాళాలు, అలాగే 1.75 లక్షల చొప్పున విరాళాలు ఇచ్చిన వైసీపీ నేతలు, 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన చైతన్య విద్యా సంస్థల అనుబంధ వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఒక్కొక్క కంపెనీ నుంచి అయితే మాత్రం వైసీపీకి భారీగా విరాళాలు వచ్చి ఎందుకు వచ్చాయి, ఏంటి అంటే పార్టీ మీద భయమా, లేకపోతే ఏంటి గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఏవైతే ఆమ్యామ్యాలు ఉన్నాయో వాటిపైనే అంటే తప్పించుకోవటం కోసం ఆ సంస్థలు ఇచ్చినాయా, లేకపోతే భయపడి ఇచ్చినాయా అనేది మనకిప్పుడు మొత్తం తేలాల్సి ఉంది. దీనిపైనే విశ్లేషణను మా ప్రైమ్9 ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఏంటి వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా దాదాపు 140 కోట్ల రూపాయలు విరాళాలు రావటమే ఇది ఒక అంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అధికారం ఉంది అంటే టెండర్ల రూపేణ అవ్వచ్చు, లేకపోతే కాంట్రాక్టుల రూపేణ అవ్వచ్చు, రావచ్చు. కానీ అధికారం పోయి సంవత్సరం అవుతుంది. ఏంటి ఇంత భారీ విరాళాలు రావటం ఏ విధంగా చూడొచ్చు రాజు? రైట్ రవి, మొత్తానికి పొలిటికల్ పార్టీలు అన్నాక పొలిటికల్ పార్టీలకి విరాళాలు రావడం, వచ్చినటువంటి విరాళాలతోటి ఆయా పార్టీలు నడవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళు లంచాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు ప్రైమ్9 న్యూస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇది వచ్చేసి ఎలక్షన్ కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్రెజరర్ హోదాలో కృష్ణమోహన్ రెడ్డి సమర్పించినటువంటి డాక్యుమెంట్ ఇది. ఇందులో చాలా క్లియర్ కట్గా అనేక అంశాలు ఉండడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఆ పార్టీకి వచ్చినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి వివరాలు ప్రైమ్9 న్యూస్ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద చూపిస్తుంది. అంటే అధికారం కోల్పోయినటువంటి సంవత్సరం ఇది. సో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీకి దగ్గర 140,07,00,000 వరకు కూడా ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి విరాళాల రూపంలో. అసలు అధికారంలో ఉన్నప్పుడైతే ఓకే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వం మన మీద మంచి దృష్టి ఉండాలి, లేకపోతే చూపు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో, వాళ్ళ కరుణ ఉండాలి అనే ఉద్దేశంతో చాలా మంది విరాళాలు ఇస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో అధికారం కోల్పోయినా కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 140 కోట్ల రూపాయల వరకు విరాళాలు వచ్చాయి. ఈ విరాళాలు రావడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ బీఆర్ఎస్ పార్టీని కానీ చూసుకున్నట్లయితే, ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో భారత రాష్ట్ర సమితి, దీనికి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పార్టీకి వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే 580 కోట్లు వచ్చింది. అంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి విరాళాలు 580 కోట్లు. అధికారం కోల్పోయిన తర్వాత అంటే 2024-25 సంవత్సరం నాటికి ఆ పార్టీకి వచ్చినటువంటి విరాళాలు ఎంత అంటే కేవలం 15 కోట్లు మాత్రమే. అంటే అధికారం కోల్పోతే ఎవరు కూడా విరాళాలు ఇచ్చేటటువంటి ఈ కార్పొరేట్ సంస్థలు కానీ వ్యవస్థలు కానీ అధికారం లేకపోతే అటువైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికి మరి జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయపడుతున్నారో, ఏం జరుగుతోంది అనేది మాత్రం నిజంగా మీరు అన్నట్టు అదొక $1 మిలియన్ ప్రశ్నే. అయితే ఇక్కడ చూస్తే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 184 కోట్ల రూపాయలు గత సంవత్సరం వచ్చింది. అంటే అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 184 కోట్ల రూపాయలు వాళ్ళకి పార్టీకి సంబంధించి వచ్చినటువంటి ఫండ్ అనమాట అది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 140 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఈ విరాళాల రూపంలో వచ్చింది. అధికారం కోల్పోయినా కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం వెనకున్నటువంటి ఆంతర్యం ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్. మరోపక్క గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా 295 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. ఎక్స్పెండిచర్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి సమర్పించినటువంటి అఫిడవిట్స్లో దాదాపు 295 కోట్ల వరకు కూడా ఖర్చు చేసినట్టు చూపిస్తున్నారు. బహుశా దాన్ని పూడ్చుకునేందుకు ఆ నష్టం అంటే 2023-24లో 184 కోట్లు చూపించారు కాబట్టి దాన్ని పూడ్చుకునేందుకు ఇప్పుడేమన్నా అధికంగా చూపించారా అంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే ఇచ్చినటువంటి సంవత్సరం, ఇచ్చినటువంటి డేటు ఏ విధంగా వచ్చింది, మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటి అనేది కూడా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నికలకు సందర్భంగా సంబంధించి అంటే ఏప్రిల్లో దీనికి సంబంధించి అంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి నెల అది. సో ఆ నెలలోనే భారీగా ఈ విరాళాలు వచ్చినటువంటి పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే ఈ ప్రొడెన్షియల్ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఏదైతే ఉందో దీని ద్వారానే దాదాపు 98 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నాట్కో ఫార్మా అనేటటువంటి ఒక సంస్థ నుంచి 10 కోట్ల రూపాయలు వచ్చింది. అది కూడా ఏప్రిల్ 3వ తేదీ 2024లో రావడం జరిగింది. దీంతో పాటు ప్రోగ్రెసివ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేటటువంటి దాని ద్వారా కూడా భారీగా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చూడాల్సిన విషయం, గమనించాల్సిన విషయం ఏంటంటే వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి అంటే చదువు చెప్పేటటువంటి ఒక విద్యా సంస్థ అది. గతంలో మనం చూసాం ప్రైమ్ 9 న్యూస్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ఏ విధంగా బయటకు తీసుకొచ్చాం, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఫీజులు వసూలు చేస్తున్నారనే అంశాలను కూడా బయటపెట్టాం. ఆ సంస్థ అంటే ఒక చదువు చెప్పేటటువంటి ఒక చిన్న విద్యా సంస్థ, అదే ఒక విద్యా సంస్థలు. మరి ఆ విద్యా సంస్థ 10 కోట్ల రూపాయలను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఫండ్గా ఇవ్వడం వెనకున్నటువంటి ఆంతర్యం ఏంటి, దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా మొత్తం కంప్లీట్గా ప్రైమ్ 9 న్యూస్ తొందరలోనే వెలుగులోకి తీసుకురాబోతుంది. ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ విధంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి, ప్రతిపక్ష పార్టీలకి ఈ ఫండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి దందా నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అఫీషియల్గా అనే దానికి ప్రైమ్ 9 న్యూస్ సాక్ష్యాలు సేకరించింది. అది కూడా బయటపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు సెంచరీ ఫ్లైబోట్స్ అనేటటువంటి ఒక సంస్థ, ఇది కూడా దగ్గర $1 కోటి వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఇండాగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది కూడా $1 కోటి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే అగ్రికామ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది కూడా $1 కోటి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ ఈ లెక్కలు చూస్తుంటే ఎంత తమాషాగా ఉంది అంటే పెద్ద ఎమ్మెల్యేలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి 7 లక్షలు ఇచ్చాడట పార్టీకి ఫండ్గా. అలాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 1,75,000 ఇచ్చారు. అలాగే కొయ్య మోషిస్ బాబు ఆయన 1,75,000 ఇచ్చాడు. అలాగే తలసిల్ రఘురామ్ ఆయన 1,75,000.
అలాగే కళ్యాణి వరుదు కళ్యాణి ఆమె 1,75,000, మాధవరావు తుమాటి ఆయన 1,75,000, అనంత సత్య ఉదయ్ భాస్కర్ ఆయన 1,75,000, శ్రీరామరెడ్డి ఎల్లారెడ్డి గారి ఆయన 1,75,000, అలాగే ఆ పార్టీకి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన 1,75,000, అలాగే ఇక్కడ చూస్తే మనం మర్రి రాజశేఖర్ ఆయన 1,50,000, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1,75,000, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన 1,75,000. అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కట్టకట్టుకొని మాట్లాడుకొని మనం 1,75,000 మాత్రమే ఇద్దామని చెప్పేసి అదేమన్నా వాళ్ళకేమన్నా ఒక పాస్ చేశారేమో తెలియదు కానీ ఆర్డర్ పాస్ చేశారో తెలియదు కానీ 1,75,000 లెక్కనే వాళ్ళకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఈ విధంగా చూస్తే దాదాపు 140 కోట్ల 3,90,004 రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విధమైనటువంటి నిధులు వచ్చినటువంటి. రైట్ రాజు, మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా సరే లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, 2 లక్షల మించి మాత్రం ఎవరు ఇచ్చినటువంటి దాఖలాలు. అయ్యే ప్రైవేటు సంస్థలు అయితే మాత్రం కోట్ల రూపాయలు, 9 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు. ఒక విద్యా సంస్థ, అది ఏ పార్టీకి సంబంధించినటువంటి విద్యా సంస్థ కాదు. ఏంటి అంటే మాపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, మీరు ప్రతిపక్షంలో ఉన్నా సరే మా విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు గొంతెత్తకూడదు అన్న ఉద్దేశంతో పార్టీకి ఫండ్ పంపిస్తున్నాయనుకోవచ్చా? ఏ పార్టీ అయినా సరే వ్యవస్థాపక దినోత్సవం రోజు అవ్వచ్చు, లేకపోతే ఆ పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్న రోజు బహిర్గతంగా ఇంత విరాళాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. కానీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వచ్చిందే తక్కువ, బయట నుంచి వచ్చింది మాత్రం ఎక్కువ. కానీ ఏంటి, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాల ద్వారానే ఈ ఫండ్ వస్తుందనుకోవచ్చా, లేకపోతే ఈ నిరంతర ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రాజు, ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే రవి, ఓవరాల్గా చూస్తే మనం ప్రతిదీ కూడా అంటే ఇక్కడ వాళ్ళ లెక్కల్లో చూపించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతోటి అక్కడ పాన్ కార్డు వివరాలు, ఏ విధంగా వాళ్ళ అమౌంట్ ఇచ్చారు, త్రూ బ్యాంకింగ్ ఛానల్ ఇచ్చారా, లేకపోతే బై హ్యాండ్ క్యాష్ ఇచ్చారా, లేకపోతే నెఫ్ట్లు కొట్టారా, లేకపోతే యూపీఐ ద్వారా పంపించారు. సో ఈ వివరాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ అడ్రస్లు కూడా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మనం కానీ చూస్తే ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి శ్రీ చైతన్య వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది వచ్చేసి వీళ్ళు మహారాష్ట్ర నుంచి ఇచ్చారు, ముంబై నుంచి ఇచ్చారు. ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి కోర్టు ఛాంబర్స్, న్యూ మెరైన్ లైన్, ఇది వచ్చేసి ముంబై మహారాష్ట్ర అని చెప్పేసి అడ్రస్ అక్కడ చూపించినటువంటి పరిస్థితి. అయితే అందులోనే మనం చూస్తే అదే వర్సిటీకి సంబంధించిన వాళ్ళు లెటర్ పంపిస్తారనమాట. ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఏమని? మేము బోర్డు మీటింగ్ పెట్టుకున్నాం, ఈ బోర్డు మీటింగ్లో ఒక డెసిషన్ తీసుకున్నాం, మీ పార్టీకి మేము ఒక 10 కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాం అని చెప్పేసి పంపిస్తారు. దాంట్లో మాత్రం హైదరాబాద్ అడ్రస్ ఉంటుంది. అంటే రకరకాలుగా ఇష్టానుసారంగా అసలు ఎలా ఈ డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళు ఇచ్చారా లేకపోతే బెదిరించి తీసుకున్నారా ఏంటనేది పక్కన పెట్టేస్తే విద్యా సంస్థలు కూడా కోట్ల రూపాయల డబ్బులు ఎత్తుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే శ్రీ చైతన్య కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు మిగతా పార్టీకి కూడా ఇచ్చింది. అది ఇవాళ మనం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలని బయట పెట్టబోతున్నాం, ఏ పార్టీకి ఎంత ఇచ్చిందని. అయితే ఇందులో అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇచ్చింది. మిగతా పార్టీలకి ఇచ్చిన దాంతో పోలిస్తే మిగతా పార్టీలన్నిటికీ ఇచ్చిన దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది 3 ఇంతలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా ప్రైమ్ లైన్ న్యూస్ దగ్గర ఉన్నాయి, అవి కూడా మనం వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాక, కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అంతగా ప్రభావం చూపించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాక కూడా ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా వాళ్ళకి విరాళాల రూపంలో వచ్చాయి అనేదే ఇప్పుడు అర్థం కానటువంటి ప్రశ్న. గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మేము మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పేసి చాలా మంది ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన అధికారంలోకి రాడు అని చెప్పి మీరు మాకు మాటిస్తేనే మేము వచ్చి పెట్టుబడులు పెడతాం అని చెప్పి ఏదైతే గతంలో చెప్పారో అవన్నీ కూడా ఇందుకు మ్యాచ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అధికారం కోల్పోయినా సరే వాళ్ళకి 6 రూపాయల విరాళాలు ఇస్తున్నాయంటే అది అభిమానమా లేకపోతే వాళ్ళని చూస్తే ఆందోళన లేకపోతే భయమా అనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా మనం చూస్తుంటే పూర్తి సాక్ష్యాలు, పూర్తి వివరాలు ప్రైమ్ లైన్ న్యూస్ స్క్రీన్ మీద అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విరాళాలు వచ్చాయి అనేది అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇన్ని కోట్ల రూపాయలు విరాళాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా అధికారికంగా, అంటే అనధికారికంగా కాదు, అధికారికంగా
ఆన్ రికార్డ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రికార్డు మేరకు ఇచ్చినటువంటి మొత్తాలు అనమాట ఇవన్నీ. ఇవి కాకుండా ఆఫ్ ది రికార్డ్ ఇంకా ఏ స్థాయిలో విరాళాల రూపంలో వెళ్ళాయి అనేది తెలియనటువంటి పరిస్థితి. దానికి విరాళాలను పేరు పెట్టాలా, లేకపోతే వాటాలను పేరు పెట్టాలా, లేకపోతే అక్రమాలను పేరు పెట్టాలా అనేది అది ఏ దర్యాప్తు సంస్థలు తేల్చాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం అనేక అంశాల్లో, లిక్కర్ దగ్గర నుంచి శాండు మైను వైను ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ల్యాండు శాండు మైను వైను ఇలా ప్రాసలతోటి అక్రమాలు జరిగినటువంటి పరిస్థితి చూసాం మనం గతంలో. సో ఆ విధంగానే ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్థాయిలో అధికారం కోల్పోయినా సరే 140 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఒక పార్టీకి, అంటే 140 కోట్ల రూపాయలు అంటే దగ్గర రోజుకి మనం ఎంత తక్కువ వేసుకున్నా కూడా 50 లక్షల రూపాయలు లెక్కన, అంటే నెలకి దగ్గర 15 కోట్ల రూపాయల వరకు ఒక పార్టీకి ఖర్చు అవుతుందో పక్కన పెడితే వచ్చినటువంటి విరాళం అదనమాట. అంటే ఆ పార్టీ నడపడం కోసం వచ్చినటువంటి విరాళం ఎంత అంటే నెలకి 15 కోట్ల రూపాయలు సరాసరి, రోజుకి దగ్గర 50 లక్షల రూపాయల లెక్కన వాళ్ళకి ఈ ఆదాయం రూపంలో వచ్చినటువంటి పరిస్థితి. సో విరాళాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అసలు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేటువంటి దాని మీద విచారణ అనేటువంటి విషయం పక్కన పెడితే కనీసం ప్రజలను అర్థం చేసుకోవాలి. అధికారం కోల్పోయినా సరే ఈ స్థాయిలో వీళ్ళకి విరాళాలు ఇస్తున్నారు అంటే అసలు ఏంటి నేచర్ ఏంటి, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇవ్వాల్సి వచ్చింది, వీళ్ళు ఇచ్చారా లేకపోతే బెదిరించి తీసుకున్నారా లేకపోతే లెక్కలో చూపించడం కోసం తీసుకున్నారా అనేటటువంటి అంశాలు బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రవి, అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి కూడా బలపడుతున్నటువంటి అంశాలు. గతంలో కూడా కూటమి నేతలు అయితే మాత్రం ఆరోపణలు చేశారు, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. ఉదాహరణకు కియా కంపెనీ అవ్వచ్చు, అమర్ రాజా కంపెనీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం అమర్ రాజా కంపెనీ. అయితే పారిశ్రామికవేత్తల సదస్సులో అవ్వచ్చు, లేకపోతే అంటే ఒక విధంగా చెప్పండి సిఐఏ సదస్సులో అవ్వచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు మరొక్కసారి బూచి వస్తే ఏంటి మా పరిస్థితి అనే విధంగా కొన్ని అంశాలు కూడా తెరపైకి తెచ్చారు. ఈ అంశాలన్నీ కూడా బలపడుతున్నాయి అనుకోవచ్చా? అంటే పారిశ్రామికవేత్తలను బెదిరించారు, మాకు పార్టీ పరంగా విరాళాలు ఇవ్వాలి అనేటటువంటి ఆరోపణలు ఏవైతే చేశారో ఇప్పుడు బలం చేకూరుస్తుంది అనుకోవచ్చా వైసీపీ చేసినటువంటి వైసీపీపై చేసినటువంటి ఆరోపణలపై? రాజు, ఖచ్చితంగా రవి, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి, సో మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదైతే గతంలో పారిశ్రామికంగా చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో, పారిశ్రామికవేత్తలు కావచ్చు అలాగే ఇన్వెస్టర్స్ కావచ్చు, సో వీళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఖచ్చితంగా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి మనం. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో కూడా వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలంతా కూడా భయపడినటువంటి పరిస్థితి ఉంది మనకు. ఎందుకు ఆ విషయం అంటున్నామంటే మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టర్స్కి సంబంధించినటువంటి సమ్మిట్లో కూడా ఇదే అంశాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు అందులో, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి అంటే మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని మీరు మాకు హామీ ఇవ్వగలరా అని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అందుకు అవకాశం ఉంటుంది, మేమంతా కూడా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర ప్రజలు తీసుకునేటటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అంటే దీన్ని బట్టి వచ్చి తెలుస్తుంది ఏంటంటే అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇన్ని కోట్ల రూపాయలు, అంటే ₹1 ₹2 కాదు, మనం చూస్తే 140 కోట్ల 3,90,004 రూపాయలు ఒక సంవత్సరం రోజుల్లో అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితమైనటువంటి ఒక పార్టీకి వచ్చినటువంటి ఫండ్స్ అనమాట ఇవన్నీ. సో ఈ డబ్బులంతా కూడా ఇవన్నీ కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అలాగే ఎలక్టోరల్ ట్రస్ట్ రూపంలో ఈ విధంగా వచ్చినటువంటి పరిస్థితి. చివరికి అదే 50 లక్షలు ఇచ్చింది పిస్టిస్ మ్యాన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అట. అది మ్యాన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే మనుషులకు సంబంధించి, అంటే ఉద్యోగాలకు సంబంధించి మ్యాన్ పవర్ను సప్లై చేసే ఒక కంపెనీ. ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే జీతాలు పోగా వాళ్ళ మీద ఒక్కొక్క పర్సన్ మీద 1% 1.5% వాళ్ళకి ఇచ్చే జీతాన్ని బట్టి వీళ్ళకి ఆదాయం ఉంటుంది. అది అక్కడ ఇచ్చేటటువంటి సర్వీస్ ట్యాక్స్కి వీటికే సరిపోద్ది అనమాట. వాళ్ళే 50 లక్షలు ఇచ్చారంటే అసలు లెక్క ఏంటో తెలియనటువంటి పరిస్థితి. అలాగే ఇంకొకటి బసిలిలి రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అట, ఇది కూడా దాదాపు ₹1 కోటి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా అంటే చూస్తూ ఉంటే ఈ కంపెనీలన్నీ కూడా సరే వాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒక చట్టం కూడా ఉంది, చట్టం ప్రకారమే వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏంటి అంటే అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏంటి సెక్షన్ 182 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 హ్యావ్ బీన్ కంప్లైడ్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, ఈ పార్టీలకు ఇచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్ ఉంది, సో మేము ఈ చట్టం ప్రకారం ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే దాంట్లో డాక్యుమెంట్స్లో మనం చూడొచ్చు, కేవీఆర్ బసిలిని రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఒక ఆయనే,
అలాగే దాని ముందు ఇంకోటి కానీ మనం కానీ చూస్తే ఇక్కడ ఇంకో కంపెనీ ఉందన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఇది ఒక మ్యాన్ పవర్ కంపెనీ, పిస్టిస్ మ్యాన్ పవర్ కంపెనీ. దానికి ఉండే డైరెక్టర్ కూడా ఒక ఆయనే. అంటే 2 కంపెనీలకి ఒక ఆయన డైరెక్టర్, ఒక కంపెనీ నుంచి ₹1,00,00,000, ఇంకో కంపెనీ నుంచి ₹50,00,000. సో ఈ విధంగా రకరకాలుగా ఆ పార్టీకి ఫండ్స్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ స్థాయిలో ఫండ్స్ ఇచ్చారంటే వీళ్ళకి మరి వాళ్ళు ఏ స్థాయిలో మేలు చేశారో అనేది కూడా ఒకసారి మనం వెరిఫై చేయాలి. సో వెరిఫై చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అందులో చాలా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళు అందులో ఏమంటున్నారు అంటే, మేము కాంట్రిబ్యూషన్ ఫర్ పొలిటికల్ పర్పస్ విత్ ఇన్ ద సిచ్యువేషన్ లిమిటెడ్ అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి చట్టం పరిధిలోనే ఇచ్చారు. అదేమి అనఫిషియల్గా ఇచ్చిందేం కాదు. అయితే ఇంత స్థాయిలో రావడానికి కారణాలు ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒకటి ప్రేమన్నా ఉండాలా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అన్నా ఉండాలా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే భయం అన్నా ఉండాలా. మరి ఏమైందో తెలియదు కానీ ఈ స్థాయిలో వాళ్ళకి విరాళాలు అయితే వచ్చినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ లాంటి పార్టీలే అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 580 కోట్లు వచ్చింది వాళ్ళకి, అధికారం కోల్పోయాక కేవలం 15 కోట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే స్థాయిలో వాళ్ళకి ఆదాయం వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా చూసుకుంటే మొత్తం కూడా ఏదైతే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కావచ్చు, అలాగే ఈ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఏవైతే ఉంటాయో వీటి ద్వారా, అలాగే ప్రైవేటు సంస్థల ద్వారా, కార్పొరేట్స్ ద్వారా ఈ స్థాయిలో ఆదాయం వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే ఇది హల్చల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని మీద కూడా విపక్షాలన్నీ కూడా అంటే వాళ్ళ ప్రత్యర్థి పార్టీలు కూడా దీని మీద స్పందించేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రవి, రాజకీయ దుమారం అయితే చెలరేగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తానికి అధికారంలో లేకపోయినా సరే వైసీపీ అయితే మాత్రం ఫండ్ సమకూర్చడంలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు ఒక్క సంవత్సరంలోనే 2024-25 సంవత్సరంలోనే దాదాపు 140 కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేస్తూ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, రైట్. అంటే రవి, ఏ పార్టీ అయినా సరే మనుగడ సాగించాలంటే ప్రధానంగా కూడా ఆ పార్టీకి ఆర్థిక వెన్నుదన్ను ఉండాలి. ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ పార్టీ లైమ్లైట్లో ఉంటుంది. అదేవిధంగా కూడా దీర్ఘకాలం కూడా ఉండగలుగుతుంది. ఒక టీడీపీ పార్టీని కనుక చూసుకున్నట్టయితే టీడీపీ పార్టీకి సంబంధించి బలమైనటువంటి ఆర్థికంగా కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా మూడోసారి కూడా ఫైనాన్షియల్గా కూడా స్ట్రెంథనింగ్ కావటం, ఆ తర్వాత కాంట్రిబ్యూషన్స్ వల్ల ఆ తర్వాత అధికారంలో రావడం అనేది జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఆ పార్టీకి వచ్చేసి 45 ఏళ్ల చరిత్ర అయితే ఉండొచ్చు. అదేవిధంగా కూడా అంతకు పలుమార్లు కూడా అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం. ప్రజెంట్ వైసీపీ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే మాత్రం వైసీపీ పార్టీ ఒక్కసారి మాత్రమే అధికారంలో రావడం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత ప్రధానంగా కూడా అక్కడ ఎవరైతే ఎక్కువగా కూడా ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ ఇండస్ట్రియలిస్ట్ మాత్రం కొంత భయాన్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కియా సంస్థలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన లూలుతో సహా ఇంటర్నేషనల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం కొంత భయాందోళనలోనే ఉన్నాయి. అదేవిధంగా కూడా అసలు లూలు అయితే అప్పుడు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆ సంస్థకు సంబంధించి ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో అద్భుతమైనటువంటి అసలు భయంకరమైనటువంటి నిజాలు అయితే బయటపడటంతో ఒక్కసారిగా కూడా మిగతా పార్టీలు అయితే షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే 140 కోట్ల రూపాయలు ఆ పార్టీకి విరాళగలగా వచ్చినట్లుగా కూడా చెప్పడం జరిగింది. ఈ 140 కోట్ల రూపాయలు రావడంలో ప్రధాన భూమిక అయితే మాత్రం ఏదైతే ఈ ప్రుడెంట్ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఏదైతే ఉందో, అంటే ప్రధానంగా ఈ ఎలక్ట్రల్ ట్రస్ట్ అంటే ప్రధానంగా కూడా వివిధ ఏదైతే సంస్థలు అంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన దాన్ని అన్నింటినీ కలిపి ప్రుడెన్షియల్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అని అంటారు. వాటి ద్వారా వచ్చిన విరాళమే 98 కోట్ల రూపాయలు రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ అంటే అటు తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అంటే ఫస్ట్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది. 2 సార్లు కూడా అధికారంలో ఉంది. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ ఇండస్ట్రీని డెవలప్ చేసింది. అదేవిధంగా కూడా అక్కడ యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం 2019లో మాత్రం అక్కడ పీక్స్కి వెళ్ళింది అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఏదైతే ఈ ప్లాట్స్కి సంబంధించిన బిజినెస్లు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ పీక్స్కి తీసుకెళ్ళినటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ప్రజెంట్ అక్కడ ఈ ఏడాదిలో మాత్రం 2024-25 ఏడాదిలో మాత్రం కేవలం
15 కోట్ల రూపాయలు మాత్రమే విరాళం బీఆర్ఎస్కి వచ్చింది. అంటే 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్కి కూడా 15 కోట్ల రూపాయల విరాళం వచ్చింది. కానీ ఒక్కసారి అధికారంలో ఉంది, అది కూడా ఘోర పరాజయం మూటగట్టుకున్న తర్వాత ఆ పార్టీకి 140 కోట్లు రావటం అనేది మామూలు విషయం కాదు. దీన్ని బట్టి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పార్టీకి సంబంధించి దీన్ని 2 విధాలుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ప్రధానంగా కూడా పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు కానీ అధినాయకుడు కానీ ఈ ఇండస్ట్రీస్లో పెట్టుబడి పెట్టడం మూలాన కొంత భాగస్వాములు కావటం మూలాన ఈ విరాళాలు విరివిగా వచ్చినాయా, లేకపోతే కృష్ణ, ఒక పక్క బీఆర్ఎస్ కి వైసీపీకి కంపేర్ చేస్తే బీఆర్ఎస్ ఆ రాష్ట్ర స్థాయి నుంచి అంటే ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా అవతరించింది. ఆ పార్టీకే అంత తక్కువ నిధులు వచ్చాయి. మరి ఈరోజు వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ అంటే పార్టీకి ఫండ్ సమకూర్చడంలో ముందంజలో ఉందనుకోవచ్చా, ప్రజాదరణ పొందడంలో వెనుకంజ వేసిందనుకోవచ్చా? ఓ పక్క ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలను బెదిరించడం, మరో పక్క సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఇసుక మాఫియా అవ్వచ్చు, మరో పక్క లిక్కర్ మాఫియా అవ్వచ్చు, వీటన్నిటిని కూడా గత కూటమి నాయకులు అయితే మాత్రం ఆరోపణ చేసి ఆ ఆరోపణలకి బలం చేకూరుస్తుంది అనుకోవచ్చా? రవికృష్ణ, అంటే ప్రధానంగా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ సహజ వనరుల మీద వాళ్ళకైతే మాత్రం ఫుల్ ఫోకస్ ఉంటుంది. ప్రధానంగా అక్కడ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఆ పార్టీతో లైజనింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సహజ వనరులని ఉంటే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా కూడా ఈ సహజ వనరుల్ని దోపిడీ అనేటువంటి విషయం అయితే మాత్రం పెద్ద ఎత్తున రైట్ రవికృష్ణ.